ఇగో ఫెర్టిలిటీ సెంటర్లు డట్టి దందా, సంతానలేమి జంటల ఆశలతో వ్యాపారం, లేనిపోని భయాలు చూపి లక్షలు వసూలంట. స్పెషల్ ప్యాకేజీల పేరిట మోసాలు, ఇష్టారీతిగా టెస్టులు, ప్రాణాలతో చెలగాటాలు, నిబంధనలకు తూట్లంట. సెంటర్ల ముసుగులో పిల్లల క్రయ విక్రయాలు, సరోగసి బోర్డు ఉన్న పర్యవేక్షకులకు కరువు. రాష్ట్ర వ్యాప్తంగా 270 ఐవీఎఫ్ సెంటర్లు, ఇందులో సగానికి పైగా హైదరాబాద్లో ఉన్నాయంట. సంతానం లేని దంపతుల ఆశలను ఆసరగా చేసుకొని రాష్ట్రంలో కొన్ని ఫెర్టిలిటీ సెంటర్లు రెచ్చిపోతున్నాయి. వారిని నమ్మించే లక్షలకు లక్షలు గుంజి నట్టేట ముంచుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పుట్టగొడుగులా పుట్టుకొస్తున్న ఈ సెంటర్లు రూల్స్ను కతేర్ చేయడం లేదు. ఇక ఈ దందాను అడ్డుకోవాల్సిన అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ అండ్ సరోగసి బోర్డు పట్టించుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. తాజాగా సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ భాగోతం కలకలం సృష్టిస్తున్నది. సరోగసి పేరిట ఓ జంటను నమ్మించి 40 లక్షల దాకా వసూలు చేసి 90,000తో ఓ బిడ్డను కొని ఆ జంటకు అప్పగించినట్లు విచారణలో తేలింది. ఇలాంటి దందాలు చేసి సెంటర్లు రాష్ట్రంలో చాలా ఉన్నట్టు తెలుస్తున్నది. సో సంతానం లేని దంపతులు మానసికంగా భావోద్వేగపరంగా చాలా బలహీనంగా ఉంటారు. ఒక బిడ్డ కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడానికి సిద్ధపడుతుంటారు. దీన్నే ఆసరాగా చేసుకొని కొన్ని ఫెర్టిలిటీ కేంద్రాలు మోసాలకు పాల్పడుతున్నాయి. లేనిపోని కారణాలు చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తూ అనవసరమైన టెస్టులు, చికిత్సల పేరుతో ఫీజులు వసూలు చేస్తున్నాయి. అనవసర పరీక్షలు చేయించి లేకపోతే గర్భం ధరించడం కష్టమని భయపెడుతున్నాయి. ఉదాహరణకు సాధారణంగా 35 ఏళ్లలోపు వారికి అవసరం లేని కొన్ని జన్యు పరీక్షలు, పీజీటీ చేయించడం లేదా సరైన కారణం లేకుండానే పదే ఐవీఎఫ్ సైకిల్స్ చేయిస్తూ డబ్బులు గుంజుతున్నాయంటూ వార్త కనిపిస్తుంది. సో బిడ్డను కొనుక్కొచ్చి సరోగసి నాటకం అంట. నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత, ఆమె కొడుకు అడ్వకేట్ జనరల్ కృష్ణ అరెస్ట్. ఆమె కొడుకు అడ్వకేట్ జయంత్ కృష్ణ అరెస్ట్ అంట. గాంధీ హాస్పిటల్లో అనస్థియా అసిస్టెంట్ ప్రొఫెసర్తో పాటు మరొక 5గురు కూడా ఇక సరోగసి పేట సికింద్రాబాద్లోని దంపతుల నుంచి 40 లక్షలు వసూలు చేసి ఇక వివరాలు వెల్లడించిన డీసీపీ రష్మి పెరమల్ అని చెప్పేసి వార్త కనిపిస్తుంది. సృష్టి టెస్ట్ ట్యూబ్ కేసులో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చినాయంట. 9.5 లక్షల గుంజి. నల్గొండ జిల్లాకు చెందిన దంపతులకు 4 ఏళ్లుగా పిల్లలు లేరు. స్థానిక డాక్టర్ల సలహా మేరకు హైదరాబాద్లోని ఓ ప్రముఖ ఫెర్టిలిటీ సెంటర్ను ఆశ్రయించారు. వారికి సమస్య తీవ్రంగా ఉంది. సో ఐవీఎఫ్ తప్ప వేరే మార్గం లేదు అని చెప్పి 3 లక్షల ప్యాకేజీకి సెంటర్ నిర్వాహకులు ఒప్పించారు. మొదటి సైకిల్ విఫలమైంది. మీ అండాలు నాణ్యత సరిగా లేదు, దాత అండాలు వాడాలి అని చెప్పి అదనంగా 1.5 లక్షలు గుంజారు. అది కూడా విఫలం కావడంతో 3వ ప్రయత్నానికి 5 లక్షలు కడితే అన్ని టెస్టులు చేసి మీకు ఖచ్చితంగా బిడ్డ కలిగేలా చూస్తాం అని నమ్మబలికారు. మొత్తంగా 9.5 లక్షలు ఖర్చు చేసిన సంతానం కలగలేదు. మరో సెంటర్లో చూపించుకోగా వీరికి సాధారణ చికిత్సతోనే గర్భం దాల్చే అవకాశం ఉందని తేలింది. మొదటి కేంద్రం అనవసరంగా ఐవీఎఫ్ చేయించిందని బయటపడింది. చూసిరా ఇట్లుండదు కథ. సో నేను ఇంతకుముందు చెప్పిన పాపం ఒక ఆమె ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన వ్యక్తి కోసం కన్న బిడ్డని బస్టాండ్లో వదిలేసి ఆ ప్రియుడితో బండెక్కిపోయినటువంటి సంఘటనను చూసినాం కదా. పిల్లలు ఉన్నోళ్ళేమో ప్రియుల కోసం వదిలేసిపోతుంటే పిల్లలు లేని కొంతమంది మాకు ఎట్లనన్నా సంతానం కావాలని లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నారు. లక్షలు ఖర్చు పెట్టుడే కాదు, ఏ దేవుడు ఉంటే ఆ దేవుడి దగ్గర పోతున్నారు, ముడుపులు కడుతున్నారు, మొక్కులు మొక్కుతున్నారు, మోకాల మీద ఆ దేవునికి ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇటు ఆయుర్వేద మందు తీసుకుంటున్నారు, అవసరమైనటువంటి చికిత్సలని చేయించుకుంటున్నారు, టెస్టులు చేయించుకుంటున్నారు, టాబ్లెట్స్ వాడుతున్నారు పిల్లలు లేనోళ్ళు. ఈ లేనోళ్ళని ఆసరగా చేసుకున్నటువంటి కొన్ని ఏవైతే ఫెర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయో సిరోగసో ఈ సరోగసి పేరు మీద లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారట. సో ఫస్ట్ ఈ టెస్ట్ చేయాలి, తర్వాత ఈ టెస్ట్ చేయాలి, మొదటి దశ 5 లక్షలు ఇవ్వండి, రెండో దశ 10 లక్షలు ఇవ్వండి అని చెప్పేసి లక్షల్లో వసూలు చేస్తున్నారట. సాధారణంగానే గర్భం దాల్చేటువంటి జంటలకు కూడా అనవసరమైనటువంటి అనేకమైనటువంటి టెస్టులు చేసి లక్షల్లో డబ్బులు వసూలు చేసిన తర్వాత పిల్లలు అవ్వట్లేదని చెప్పి చేతులు ఎత్తేస్తున్నారట. ఇంకో కేసు 40 లక్షలు వసూలు చేశారట. సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఒక జంట దగ్గర మాకు ఎట్లనన్నా పిల్లలు కావాలని చెప్పేసి ఒక్కసారైనా అమ్మ అని పిలిపించుకోవాలి అనేటువంటి ఒక తల్లి ఆవేదన క్యాష్ చేసుకున్నటువంటి ఒక హాస్పిటల్ 40 లక్షల డబ్బులు వసూలు చేసి 90,000కు ఒక పిల్లగాని కొనుక్కొచ్చి ఇగో ఈ పిల్లగాడు మీకే పుట్టిండు సరోగసి ద్వారా అని చెప్పేసి ఆ కుటుంబాన్ని మోసం చేసే ప్రయత్నం చేశారట. ఇంకో సంఘటన ఏవైతే ఈ ఫెర్టిలిటీ కావచ్చు, ఈ సరోగసి ద్వారా భార్యాభర్తలు ఇద్దరికి సంబంధించినటువంటి కొన్ని బ్లడ్ శాంపిల్స్ కావచ్చు, భర్త దగ్గర కొన్ని వీర్య కణాలు తీసుకొని ఆ వీర్యం ద్వారా మరి భార్యని ప్రెగ్నెంట్ చేయడమో లేకపోతే సరోగసి ద్వారా ఆమెని
బిడ్డను పుట్టించే ప్రయత్నము కొన్ని హాస్పిటల్లో జరుగుతుంటాయి. సో అక్కడ భర్త వీర్యం కాకుండా ఇంకొక వీర్యం ద్వారా, ఇంకొక వ్యక్తి, ప్రైవేట్ వ్యక్తి వీర్యం ద్వారా ఈ పిల్లగాడు మీ పిల్లగాడే, ఇక మీ భర్త వీర్యం ద్వారానే ఈ పిల్లగాడు పుట్టినటువంటి ఒక తప్పుడు ఇన్ఫర్మేషన్ ఆ కుటుంబానికి ఇచ్చి వాళ్ళని మోసం చేసే ప్రయత్నం అన్నమాట. ఇంకో చోట కొంతమంది ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుంచి వీర్యం తీసుకుంటారట. ఒక్కొక్క వీర్యం షాంపిల్కి 4,000 రూపాయలు. ఈ వీర్యంతో, పురుషుల వీర్యంతో ఒక పెద్ద దందానే చేస్తురట. విదేశాలకు ఎగుమతి చేసి ఈ వీర్యంతో లక్షల రూపాయలు క్యాష్ చేసుకుంటారట. ఎట్లా అయిపోయిందిరా నాయన, మొత్తం మెడికల్ మాఫియా అయిపోయింది. ఇంతకుముందు గతంలో మనం చూసినాం, కిడ్నీలు అవంశుభం తెలియని అమాయకులకు 2 లక్షలు 3 లక్షలు ఎరేసి కిడ్నీలు తీసుకొని లక్షలు కోట్ల రూపాయలు సంపాదించినటువంటి సంఘటనలు చూసినాం, ఎటువంటి పర్మిషన్ లేకుండానే. సో ఇక్కడ కూడా కొన్ని ఫెర్టిలిటీ సెంటర్లు చెప్పేది ఒకటి, చేసేది ఇంకోటి. పైసల కోసం ప్రాణాలు దేనికి కూడా సిద్ధమవుతున్నారు. ఇన్ని టెస్టులు చేసి ఇన్నిసార్లు చెకప్లు అని చెప్పి మరి ఆ తల్లిని ఆవేదన, ఆ తల్లి ఎంత ఆవేదన చెంది ఉంటుంది, అరే నాకు ఈసారైనా కన్సీవ్ అయితేనేమో, ఈసారైనా నాకు ఖచ్చితంగా సక్సెస్ అయ్యి పిల్లలు పుడతారేమో అని. అట్లా 3-4 సార్లు మోసం చేసిరట. ఈసారి పక్కా నీకు పిల్లలు పుడతారని చెప్పేసి. సో ప్రజల వీక్నెస్ని, భార్యాభర్తల వీక్నెస్ని మెయిన్ క్యాష్గా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని క్యాచ్ చేసుకోవాలి, క్యాష్గా మార్చుకోవాలి. సో ఇట్లా ఒక దందా చేస్తున్నారు. ఈ దందా మొత్తం కూడా బయటపడ్డది. ఆ దందా ఏంటంటే సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ అనేటువంటి ఒక సెంటర్ అంట. ఆ సెంటర్లో మరి ఇక్కడ తల్లేమో, ఆమె పేరుండే తల్లి పేరు. సో తల్లేమో కీలకమైనటువంటి వ్యక్తి. ఇక కొడుకు ఇక్కడ ఉన్న నమ్రత, నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత, ఆమె కొడుకు అడ్వకేట్ జయంత్ కృష్ణ, ఇద్దరిని అరెస్ట్ చేసిరట. వీళ్ళకి సహకరించినటువంటి గాంధీ హాస్పిటల్ అనస్థియా అసిస్టెంట్ ప్రొఫెసర్ని కూడా అరెస్ట్ చేసిరట. అరెస్ట్ చేసిన వీళ్ళకు ఉరిశిక్ష చేయాలి. ఉరిశిక్ష చేస్తే కానీ అప్పుడు చక్కగారు. ఎంతమంది తల్లిదండ్రుల, ఎంతమంది భార్యాభర్తల ఉసురు పోసుకుంటారు. వాళ్ళ ఆశయాల్ని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క భార్యాభర్త దగ్గరనే 40 లక్షలు అంటే ఇట్లా ఎంతమందిని మోసం చేసి ఉండొచ్చు. ఆమె అనుమానం వచ్చి కంప్లైంట్ ఇస్తే అసలు విషయం బయటపడదట. మరి ఆ హాస్పిటల్ ఇప్పటి వరకు సరోగసి చికిత్స పొందిన వాళ్ళు, ఆ ఫెర్టిలిటీని సంప్రదించినటువంటి కుటుంబాలు ఎంతమంది ఇప్పుడు ఆవేదన చెందుతుండొచ్చు. మాకు కూడా జెన్యున్గానే మా భర్త వీర్యంతోనే మాకు అక్కడ పిల్లలు పుట్టిరా, లేకపోతే ఇంకెవరైనా వీర్యం ఏమైనా మాకు ప్రొవైడ్ చేసిరా, లేకపోతే ఆ బిడ్డ నిజంగానే సరగోస్ ద్వారా పుట్టినటువంటి బిడ్డనా, వేరే వక్త బిడ్డనా, కొనుక్కొచ్చిన బిడ్డనా, లేకపోతే మరి ఎట్లా అనేటువంటి ఆలోచన ఇప్పుడు ఎంతమందికి ఎన్ని రకాల టెన్షన్ ఇప్పుడు క్రియేట్ అవుతుండొచ్చు. ఆ సెంటర్లో ఎవరైతే వైద్యం తీసుకురో వాళ్ళు, ఆ తల్లిదండ్రులు. సో బరాబర్ వీళ్ళని ఉరిశిక్ష వేసినా తప్పు లేదు. ఇటువంటి అక్రమాలకు పాల్పడి ఇంతమంది కుటుంబాలలో చిచ్చు పెట్టి ఇంతమంది కుటుంబాలలో మరి ఆవేదన వ్యక్తం చేసే విధంగా మనశ్శాంతి లేకుండా క్రియేట్ చేసినటువంటి ఈ నమ్రత ఎవరైతున్నారో, ఈ డాక్టర్ నమ్రత ఎవరైతున్నారో, ఆమె కొడుకు ఎవరైతున్నారో వీళ్ళని ఉరిదీసినా తప్పు లేదు. సో ప్రభుత్వాలు కూడా కొన్ని తనిఖీలు చేస్తూ ఉండాలి. సో అప్పుడప్పుడు తనిఖీలు చేస్తే కానీ బయటపడవు. సో ఈ సరగసి బోర్డు ఉన్నా కూడా పర్యవేక్షణ కరువైందంట. రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి 270 సెంటర్లు మోపైనాయంట. 270 సెంటర్లు రాష్ట్ర వ్యాప్తంగా మోపైతే అందులో హైదరాబాద్లోనే ఎక్కువ ఉన్నాయంట సెంటర్లు, సరగసి సెంటర్లు, ఫెర్టిలిటీ సెంటర్స్. మరి ఆ బోర్డు ఎందుకు తనిఖీలు చేస్తుందో తెలియదు. మరి వాళ్ళకు వీళ్ళకి ఏమైనా ఉన్నాయా ఇంటర్నల్ ఒప్పందాలు? రైట్, దిశ చూస్తే దిశలో కొత్తగా ఏం కనబడుతున్నాయి. విలీన పంచాయతీ గులాబీ పార్టీపై రోజుకు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నటువంటి అంశమే. కాళేశ్వరం నివేదిక గురించి దీన్ని మాట్లాడుకున్నాం. ఇక ఏం కనబడుతున్నాయి, కార్డులు వెనక్కినటువంటి అంశము, కూతురుపై తండ్రి లైంగిక దాడి, ఇక కొడుకును వదిలేసిన ఇన్స్టాగ్రామ్ ప్రియురాలు. ఇక్కడ బీజేపీలో చేరే ప్రసక్తి లేదంటూ అన్ని విషయాలు ఆలోచించే రాజీనామా చేశా అంటూ పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు ఫైటర్ కాదు, కమలం గెలుపు కోసం ఫైటర్ అవసరం అంటూ రాజాసింగ్ లేటెస్ట్ కామెంట్స్ అట. సో రాజాసింగ్ గురించి డిస్కషన్ చేసుకోవాలి. సో రాజాసింగ్ ఎప్పుడైతే రాజీనామా చేసిండో, రాజీనామా చేసిన తర్వాత అనేకమైనటువంటి వ్యాఖ్యలు, అనేకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చిండు రాజాసింగ్. గతంలో పాత సామాను బయట పారేస్తేనే మా బీజేపీ అధికారంలోకి వస్తున్నాడు. కల్వకూరులో కవిత చెప్పిన మాటలు నిజమే అని గతంలో స్టేట్మెంట్ ఇచ్చిండు. కిషన్ రెడ్డి పార్టీని ఆగం చేస్తుందని చెప్పిండు. ఇక లేటెస్ట్గా రామచంద్రరావు రైటర్ కానీ ఫైటర్ కాదని చెప్తున్నాడు.
రామచంద్రరావు నూతన అధ్యక్షుడిగా రైటర్గా పనికి వస్తాడు కానీ ఫైటర్గా పనికిరాడు. ఫైటర్ కావాలి బీజేపీ పార్టీకి అని అంటున్నాడు రాజాసింగ్. బీజేపీలకు కోత రాశారంటే బీజేపీలకు మాత్రం పోనని చెప్తున్నాడు. కుండా బదులొట్టినా బీజేపీలో చేరే ప్రసక్తే లేదంటున్నాడు. మొన్న ధర్మపురి అరవింద్ ఏమన్నాడు, రాజాసింగ్ మిస్డ్ కాల్ ఇస్తే సభ్యత్వం వస్తుంది బీజేపీలో అని చెప్పిండు. కానీ రాజాసింగ్ ఏమంటాడు, నేను బీజేపీలోకి పోయే ప్రసక్తి లేదంటున్నాడు. మరి ఎక్కడ పోతాడు? బీఆర్ఎస్లోకి ఏమైనా పోతాడా? కాంగ్రెస్లోకి ఏమైనా పోతాడా? ఇక సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నది. బీఆర్ఎస్లోకి రాజాసింగ్, కాంగ్రెస్లోకి రాజాసింగ్, శివసేనలోకి రాజాసింగ్ అని ఎవరికి వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. బట్ రాజాసింగ్ మాత్రం ఎవరికి ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వట్లే. నేను బీఆర్ఎస్లోకి పోతా, నేను కాంగ్రెస్లోకి పోతా, శివసేనలోకి పోతా, సొంత పార్టీ పెడతాను ఎటువంటి స్టేట్మెంట్ కూడా ఎక్కడ ఇస్తలే. బట్ ఎవరికి వాళ్ళు రాసుకుంటున్నారు, రాసుకున్న వాళ్ళకు రాసుకున్నంత అనేటువంటి విషయంగా మరి రాజాసింగ్ వివరిస్తున్నాడు. చూడాలి రాజాసింగ్ వ్యాఖ్యల మీద మళ్ళీ బీజేపీలో ఏమైనా స్పందిస్తారా లేదా అనేది. బట్ రాజాసింగ్ మాట్లాడిన దాంట్లో 90% రైట్ అనేటువంటి ఒక వాదన కూడా తెలంగాణ ప్రజల నుంచి, ప్రధానంగా బీజేపీ కార్యకర్తల నుంచి వస్తున్నది. చూడాలి మరి.